బిడ్డ పిల్ల ముంగట కూర్చుంది, ఈమె బండి మీదకి వెళ్ళి దుంకింది. హాస్పిటల్కి మళ్ళీ 10,000 పెట్టిండు. మా ఊరైనా కూడా ఉన్నాడు పెట్టాను. ఇక ఆడికెళ్ళి వచ్చినాక అటే ఉన్నది. పిల్ల మా దగ్గర ఉండి ఇప్పుడు సంవత్సరం మీద 7 నెలలు ఉండే మా దగ్గర. 7 నెలలు ఉన్నాక మా భార్యతో పాలు చెప్తే పాలు పడ్డాయి. ఇక ఆమె దగ్గరనే ఆమెకి సన్వైందిగా పని పొడగొట్టుకొని ఆమె ఇంటికానే ఉన్నది. ఇక నేనే కూలి మనుషులను పెట్టి చేపించుకున్నాం మేడం. చేపించుకున్నాక ఇక ఆడికెళ్ళి మళ్ళీ వెనక సిరికి ఏం చేసింది, రోడ్డు మీద గమ్మ కూడా దరఖాస్తు ఇచ్చింది. మళ్ళీ దరఖాస్తు ఇచ్చి పోలీస్ స్టేషన్ పిలిపిస్తే పోయినాం. విడాకులు కావాలంటే వాళ్ళు ఊరు పెద్ద మనుషులను దొరికొచ్చింది. మా ఊరోళ్ళని మేము ఎప్పుడు దొరకపోయినా 10 మంది మీద దొరకపోయినాం. వాళ్ళు ఒక 100 మంది దాకా వచ్చిరు. ఆ రోజు వచ్చినాడు మాట్లాడినాం. మాట్లాడితే అన్ని సామాన్ ఇవ్వాలంటే అని చెప్పి అన్నారు. సామాన్ మొత్తం ఇచ్చేసినాం. బంగారం ఇచ్చినాం. మీరికెళ్ళి 60,000 ఇచ్చినాం. కోర్టు నుంచి తీసుకుంటామని మేము అన్నాం. కోర్టులో వేసినాక ఏమైంది, 6 నెలల నాటికి టైం వచ్చింది. టైం వచ్చినాక ఆమె ఏమన్నదంటే నేను చెయ్యి అన్నది జడ్జి ముంగట మెదక్లా. చెయ్యి అన్నాక ఏమైంది, వీడు చేపించుకుంటాను వీడు అన్నాడు అన్నట్టు. అందులో కొట్టేయలేరు కేసు. కొట్టేయకపోతే బంగారం పైసలు అన్ని వాళ్ళ దగ్గర పోయినాయట అని చెప్పి ఏం చేసినాం, జాపర్కు ఫోన్ చేసినాం. జాపర్ వకీలే రాసిచ్చిండు. వాళ్ళ పేపర్ మీద వాళ్ళకొక పేపర్ రాసిచ్చిండు, మాకొక పేపర్ రాసిచ్చిండు. ఆ పేపర్ మీద ఎలాంటి సంబంధం లేదు, నువ్వు మరి ఒక పెళ్లి కూడా చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పి కూడా రాసిచ్చింది ఉన్నది. అది వాళ్ళ పేపర్ సార్కి ఇచ్చినాం. ఇక్కడ ఆడికెళ్ళిగా ఒడిచిపోయినాక మళ్ళీ ఏం చేసింది, ఆయన పిల్లని గుంజుకుంది మెదక్లా. గుంజుకున్నాక ఆమె 3 మలకల గుంజుకుంటే కూడా నా దగ్గరికి వెళ్ళి పోలేదు. తాత అంటే వచ్చి మీదనే పట్టుకున్నది. మావిడే గుంజి బలిమికి ఇచ్చిండు ఆమె. ఇక ఇచ్చినాక అంతకీగా అప్పుడు దాకా కూకున్నా, మీకు ఉండని 7 ఏళ్ల నాటికి మీ దగ్గరికి వస్తుంది పిల్ల, మీరు మళ్ళీ కోర్టు నుంచి అయినా తీసుకోండి, పోలీస్ స్టేషన్ అయినా పిలిపి తీసుకోండి అంటే అట్లయితే అప్పుడు దాకా కూకున్నాను. మధ్యలో మీరు వెళ్ళారా లేదా? మీ రెండో భార్య వెళ్ళిపోయింది కదా? రెండో భార్య ఎట్లా వెళ్ళిపోయింది మేడం, ఆమె 1 నెల ఉన్నది. ఉన్నాక ఏమైందంటే వీడు తోలుకొచ్చిన ఇంటికి 1 నెల ఉన్నది. నెల అయినాక ఒకరిని తీసుకొని పోయింది. అది వాంతోనే లగ్గం చేసుకుంది. ఇక నాకు పెళ్లే వద్దంట అని చెప్పి వీడు సప్పుడు దాకా కూకున్నాడు మేడం. పెళ్లి లేదు బిండి లేదు. నా పిల్ల నాకు వస్తే చాలు, కానీ నా పిల్లతోనే బతుకుతా. నాకు ఇక ఉన్న భూమి 2 ఎకరాలు వీనొంతుకు వస్తుండే. 2 ఎకరాలు అమ్మి ఈమెకే పెట్టినాం. తిరిగి ఉన్న 2 ఎకరాలు బిడ్డకి రాసి ఇచ్చిన, 2 ఎకరాలు కొడుకు ఇచ్చిన. వాడే నడుపుతున్నాడు ఇప్పుడు ఇంటి అందరిని. వీడిని నడిపాడు కూడా వాడే. వీడు కూడా ఒట్టిగానే తింటాడు తిరుగుతాడు. ఇప్పుడు తిరుగుతాడు. మళ్ళీ ఏం చేస్తాం మేడం, ఉన్న పిల్లంతా సరిగ్గా కాపురం చేయడు. ఎవరన్నా తెచ్చి చేసుకుంటాడు, అది ఇంకోటితో వెళ్ళిపోద్ది. ఇంకో దాన్ని కూడా ఇప్పుడు చేసుకోబోతున్నా అంట కదా? చేసుకుంటలేడు మేడం. తెచ్చి పెట్టుకున్నాడా పని? చేసుకుంటలేడు. వేరే ఎక్కడన్నా పెట్టుకున్నాడా తెలుసా మీకు? ఎక్కడ లేదు. ఇప్పుడైతే ఇంటికానే ఉంటున్నాడు, తింటున్నాడు, తిరుగుతున్నాడు. ఇంటికాడ ఉన్నట్టే ఉంటాడు. మరి ఇంటికాడ ఉన్నట్టే ఉండి ఇంకొకరు చేసుకున్నాడు కదా రెండో పెళ్లి. రెండో పెళ్లి అప్పుడు చేసుకుంటే అప్పుడు ఇక్కడ రెండో పెళ్లి చేసుకున్నావయ్యా? ఆమె సరిగా ఉంటలేదు మేడం. ఉండదు. ఆమె పోతుంది సంవత్సరం 6 నెలలు అటే ఉంటది. అవును, ఆమె పోతుంది సంవత్సరం 6 నెలలు అక్కడే ఉంటుంది. అంటే పద్ధతిగా అమ్మాయికి విడాకులు ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకోవాలి. ఇంకో పెళ్లి చేసుకున్నాక విడాకులు ఇస్తావా? నీకు నచ్చినప్పుడు అమ్మాయి తప్పు చేసినప్పుడు 10 మందిలో పెట్టి నాకు ఈ అమ్మాయి వద్దు, ఈ అమ్మాయి పద్ధతిగా లేదు, నేను ఈ అమ్మాయితో కాపురం చేయను, నాకు విడాకులు కావాలని పద్ధతిగా విడాకులు తీసుకొని నువ్వు ఒకదాన్ని కాదు 10 మందిని చేసుకుని ఆవిడ నేను అడగడం. ఎవరినైనా చేసుకుంటావు ఇంకో పెళ్ళి? అందుకే అది బాగా గడ్డి పెట్టింది కదా. ఏదో చేసేసి అలా తప్పించేసుకోవచ్చు అంటే నడవదు. ఏదో పనులు చేస్తే అలాగే కొడతాయి మళ్ళీ. అమ్మాయిని సరిగ్గా చూసుకుంటే అమ్మాయి ఎందుకు వెళ్ళిపోద్ది నాకు ముందు చెప్పు. అయితే అమ్మాయి పిచ్చా? నీకేమన్నా మెంటల్ అమ్మా? చూపించుకున్నా ఎక్కడన్నా ఏ డాక్టర్ దగ్గర? ఇప్పుడు అతను చెప్పే ప్రకారం నీకు మెంటల్ కింద లెక్క. నాకైతే నీకు మెంటల్ అని అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు వచ్చి అతని గురించి అన్ని ఎలిగేషన్స్ చెప్పావు. పశువులా ప్రవర్తిస్తాడన్నావు, గాడిద గుడ్డ అన్నావు, నాకు కష్టం అన్నావు, నాకు హింస అన్నావు. ఏం హింస నీకే తెలియదు. సరే, మీ ఆయన పశువులా ప్రవర్తించడం, అలా పశువులా ప్రవర్తించి ఆయన నీకెందుకు? ఎందుకు కొట్టిస్తాను? సావే బయలుపడి సావని అన్నది మేడం నన్ను అక్కడనే. మాటలు అయితే భరించలేని మాటలు అయినా కానీ నేను ఇష్టపడ్డా కదా అని భరించుకున్నా. ఇప్పటి వరకు ఎవరితో చెప్పలేదు. తను అక్కడ ఏది చేస్తే నేను ఇక్కడే అది చేయాలి. అదైనా నాకు మొన్ననే తెలిసింది. బాగా చూస్తాడు అల్లయ్య. తను నన్ను కూడా నాకు ఇష్టం లేకపోయినా కానీ బలవంతంగా ఒక్కసారి మా ఆడబిడ్డకు కూడా చెప్పినాం. మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోతాం. మడికొండ పోలీస్ స్టేషన్, అదే కడపకొండ పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినాం మేడం. తీసుకుపోతే వేసాయి అన్నాడు కదా. మాట్లాడిన తర్వాత అత్త పోయేదట మామ పోయేదట. చెప్పు. అత్త పోయేదట మామ పోయేదట.
అత్త పోయేదట మామ పోయేదట వాళ్ళందరూ పోయేదట మేడం. నువ్వు గింత మంచిగా ఉన్నావు వాడు గాదాని దగ్గరికి వచ్చిండు, అక్క ఏళ్ళు మంచోళ్ళు కానే కాదు వాళ్ళు అని వాళ్ళే చెప్పిండు మేడం. అన్ని దొరికినప్పుడు ఆ ఫోటో దొరికింది మేడం. వాళ్ళిద్దరు ఆల్రెడీ సంసారం పెట్టేసుకున్నారు అక్కడ. ఈ టీవీ ఇక్కడ నాకు అన్ని ఏది లేకుండానే అక్కడ టీవీ మంచిగా రూములు 2 రూములు పోయి అల్లనే పడుకున్నాడు. ఇక మస్తు చూసినాక కూడా నేను ఎట్లా భరించాలి మేడం? అయినా భరించలేదు. బావాలు కూడా చెప్పిండు కుర్దుగా ఈ అబ్బాయి అట వాళ్ళ బావకు పుట్టిండట. కానిస్టేబుల్ అడుగుతూ కూడా చెప్పింది మేడం అక్కడ, ఈ అబ్బాయి ఏందమ్మా నీకు పరిచయం ఎన్ని రోజులు అవుతుందంటే 5 నెలలు అవుతుంది అన్నది. మరి 5 నెలలు అయితే మరి 5 సంవత్సరాల కొడుకు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అంటే మా బావకు పుట్టిందా అని చెప్పేసింది మేడం అక్కడనే ప్రమాణ పూర్తిగా. కానిస్టేబుల్ ముందే చెప్పేసింది. సరే అని ఇక పుట్టేసింది. గింత గీ వెంబటి గాయన పడుతాండు, ఇంకా నాకు అవసరమారాయి బతకాను మేడం. ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత సార్ మళ్ళీ రేపు రాండి అన్నాడు మేడం. అసలు నిద్రనే పోలే 5 రాత్రులు 5 రోజులు కాళ్ళ కట్టకోగలు. మా చుట్టాలందరూ ఇంటికన్నా ఉన్నారు మేడం, నేను ఏడ చచ్చిపోతున్నా అని. చేసిండు. ఇట్లా జరిగినాక కూడా మొన్న పేపర్ రాసిచ్చినాక పోలీస్ స్టేషన్ పోయినాక పెద్ద మనుషులను ఎంచుకున్న తర్వాత పేపర్ రాసిచ్చిళ్ళు మేడం. రాసిచ్చిన తర్వాత ఇట్లా సంబంధం పెట్టుకున్నాడు కదా, ఈ ఒక ఫ్లోర్ అయితే అమ్మాయి కష్టపడ్డది, కట్నం డబ్బులు గిట్లా అన్నీ ఇచ్చేసిళ్ళు కదా, దాని కింద ఒక ప్రాపర్టీ రాసి మళ్ళీ తరంతరము ఈయన ఇట్లనే ప్రవర్తన మారకపోతే వాళ్ళ అత్తమామ ఉన్నంతసేపు వాళ్లకు తర్వాత ఆమెకే అని చెప్పేసి రాసిళ్ళు మేడం. మొన్న పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా కూడా రాసినా కూడా ఇల్లు రాసినా కూడా ఆమె దగ్గరికి పోనన్నాడు మేడం. నేను పోను, నాకు పోను ఇంటికి వచ్చినాము. వచ్చిన తర్వాత ఏం చేసిండు, అప్పుడు నాకు నెల అయినాక ప్రెగ్నెన్సీ అయింది మేడం. మళ్ళీ ప్రెగ్నెన్సీ అయితే అప్పుడు కూడా చూడు మా ఇంటికన్నా ఉన్నా కల్వక్క కలిపితే అవుతుందమ్మా అని కూడా మేడం అన్నాడు మేడం. తనలు కూడా మరుగు నేను ఏదన్నా తప్పు చేస్తే చెప్పందుకొని కొట్టండి మా అత్తయ్య అనేది కదా వాళ్ళతో వీళ్ళతోటి. దానికి ఏడైంది కడిపేడైంది, నా కొడుకుతోటి నెల కడిపోయిందా, వానితో ఎవరితో పోతానో కడిపోయిందో, ఏమి ఇంజక్షన్ వేయించుకుంటే కడిపోయిందో, ఇన్ని రోజులు సంసారం చేస్తే కడుపు కాలేగానే ఇప్పుడు పోయి అవ్వగారింటి కాడుంటే 1 నెలకు రాగానే నా దగ్గరికి రాగానే కడిపోయిందా అని ఇష్టం వచ్చినట్టు తిట్టేది మేడం. వానితోడు పోదు వీనితోడు పోతుందని గలీజ్ మాటలు తిట్టేది. సరే అని కూడా నేను భరించుకున్నా మేడం, ఎందుకంటే నా భర్త నన్ను అర్థం చేసుకున్నా, తనకు నేను ఎలాంటి తప్పు చేయనని తెలుసు, ఇప్పటి వరకైనా తెలుసు. ఇంత జరిగినాక కూడా మేడం ప్రెగ్నెన్సీ 4 నెలలు ఉండే మా అమ్మోళ్ళ ఇంటికి అన్న ఉన్నా. నేను ఉంటే బెడ్ రెస్ట్ అంటే అన్న ఉంటే అన్నాడు కదా, ఒక 2 రోజులు ఇంటికి వచ్చిపోరాదే, 4 రోజులు ఇంటికి రా, ఊకే పోయిన గుత్త అన్న ఉన్నామంటే నేను మా ఇంటికి పోయినా మేడం. మా అత్తగారి ఇంటికి పోతే ఊడ్చి చల్లమంటే చల్లనన్నది మా అత్త. శత్రువు లెక్కనే నాకు ఊడ్చి చల్లవే అమ్మ అది అత్తానంటే నేనెందుకు చల్లుతా, నాకేమవుతావు ఊడ్చి చల్లుకొని. నాకు ప్రెగ్నెన్సీ అయితే నాకు ఒక్క పని కూడా చేసి పెట్టలే మేడం. ఇప్పుడు కట్టుకున్న దాన్ని ఇక్కడ పెట్టి నెంబర్ తీసుకొని వచ్చిళ్ళు రాత్రి, ఇప్పుడు ఆమెను తీసుకొని ఇక్కడికి వచ్చిళ్ళు. నేనే తప్పు చేసినట్టు అయిపోయినా, ఆమెనే దర్జాగా ఆమెను తీసుకొని వచ్చిళ్ళు. ఇవాళ నాకు ఒక్కరు కూడా తోడులేరు. సిగ్గుపడాలి మీరు, మీ ఇద్దరికి మాట్లాడడానికి అసలు అర్హత లేదు. ఏమి రైట్ ఉందని నువ్వు మాట్లాడుతున్నావు ఇక్కడ? ఆ అమ్మాయి కేసు పెడితే మీరు అందరూ ఎట్లా చెప్తుంది విను. నువ్వు చేసిన దానికి ఆ పిల్లలు అనిపిస్తున్నారు, నువ్వు చేసిన ఎదవ పనికి నీ కొడుకు అనిపిస్తున్నాడు. వెళ్ళి రాసి నేను వదిలేస్తానని నువ్వు రాసిచ్చి, ఆ అమ్మాయిని వదిలేస్తానని నువ్వు రాసిచ్చి, నువ్వు మళ్ళీ వెళ్ళి కడుపు చేస్తావు. ఆ అమ్మాయి కూడా మేము కడుపుతో ఉన్నానని చెప్తుంది. ఏం మనుషులమ్మా మీరు, నోటికి ఏం తింటున్నారు మీరు? ఇలాంటి బతుకులు బతకడం అవసరమా? స్వార్థమా? అదృష్టం కొద్దీ అబ్బాయి పుట్టాడు, కానీ అమ్మాయి పుట్టుంటే కనుక బహుశా అదే పరిస్థితి ఉండేదేమో కదా. మగపిల్లోడు కావాలి అని చెప్పి నువ్వు ఇంకో అమ్మాయిని చేసుకుండేవాడు. సొమ్ము తిరిగిచ్చేస్తారు. ఆ అమ్మాయితో కాపురం చేశారు కదా, అమ్మాయి సీరం తిరిగిచ్చేయండి. ఇచ్చేయి అమ్మాయికి, ఇంకో పెళ్లి చేసుకుంటుంది వెళ్ళి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు వేసే ముష్టి తింటూ అమ్మాయి బతకాల్సిన అవసరం లే, మీ కొడుకు ఇంకొకరితో సంసారం చేస్తుంటే.